క్యాంటీన్ల పునరుద్ధరణకి 100 రోజుల ప్రణాళిక ఫైల్పై సీఎం సంతకం చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు నేటి నుంచి పుర కమిషనర్ల పరిశీలనలో పనులు ప్రారంభం. సెప్టెంబర్ 21లో 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 21లో 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటి పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇందులో భాగస్వాములు చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాలు 184 వరకు అప్పట్లో పూర్తయి పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకి టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద 203 క్యాంటీన్లు అంటే చాలా తక్కువ. ఒక క్యాంటీన్లో 300-400 మందికి మించి తినడానికి అవకాశం ఉండదు. 200 ఇంటూ 300 అంటే ఒక 6000 మంది వరకే అవుతుంది. ఇక్కడ కావాల్సింది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంటీన్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. లేదా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కావాలి, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. అట్లాగే కూలీలు ఎక్కువగా ఉండేటటువంటి షాపింగ్ ఏరియాలు ఉంటాయి కదా, లైక్ విజయవాడలో పాత బస్తీ, ఏది మన అక్కడ ఉన్నటువంటి కాలువగట్టు దగ్గరనో అట్లాంటి లెక్కలు వేసుకోవాలి. ఎక్కడెక్కడైతే అది మన దీని పేరేంటి వస్త్రలత దగ్గర ఇట్లాంటి ఏరియాల్లో పెట్టడం కరెక్ట్. ఎందుకు అంటే అట్లాంటి చోట్ల ఆటో నగర్లు ఇలాంటి చోట్ల కూలీలకి ఎక్కువగా పని ఉంటుంది, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, తిండికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాంటి చోట్ల పెడితే సాధారణ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాంటిది చేస్తారని, చెయ్యాలని కోరుకుందాం, చేస్తారని ఆశిద్దాం.